హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు తెలంగాణలో లాసెట్ యూజీ మరియు పీజీ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఎవరైతే లా కోర్సులో చదవాలనుకుంటున్నారో వారు ఈ లాసెట్ రాసి లా కోర్సులో అయితే ప్రవేశం పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రం ప్రతి ఏడాది లా కోర్సులో ప్రవేశం కొరకు లాసెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది. యూజీ మరియు పీజీ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ లాసెట్కి సంబంధించిన ప్రక్రియ ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ అయితే నిర్వహిస్తుంది. ఎల్ఎల్బిలో 3 లేదా 5 ఏళ్ల కోర్సుల్లో అయితే మీరు ప్రవేశం పొందవచ్చు. ఇక లాకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు తెలియజేస్తాను. 3 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సులో ప్రవేశం పొందడానికి 10+2+3 విధానం ద్వారా డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు డిగ్రీలో కనీసం 40% మార్కులు సాధించి ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు అయితే 42% మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 40% మార్కులు సాధించి ఉండాలి. డిగ్రీలో కనీస శాతం మార్కులు సాధించిన వారు పీజీ లేదా బీఈడీలో అయినా కనీస శాతం మార్కులు, జనరల్ వాళ్ళు అయితే 40% మార్కులు, ఓబీసీ వాళ్ళు అయితే 42% మార్కులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 40% మార్కులు సాధించి ఉన్నట్లయితే మీరు ఈ లా కోర్సులో ప్రవేశం పొందడానికి అర్హులు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 44.5 కంటే ఎక్కువ శాతం మార్కులు, ఓబీసీ వాళ్ళు 41.5 కంటే ఎక్కువ శాతం మార్కులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 39.5 కంటే ఎక్కువ శాతం మార్కులు వచ్చిన వారు కూడా అర్హులుగా పరిగణిస్తారు. వన్ సిట్టింగ్లో డిగ్రీ చదివిన వారు మరియు 10th మరియు ఇంటర్ పూర్తి చేయకుండా నేరుగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసిన వారు అనర్హులు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు కౌన్సిలింగ్ నిర్వహించే నాటికి డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీ యొక్క BA ఎక్స్టర్నల్ గ్రాడ్యుయేట్స్ 3 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్సులో ప్రవేశం పొందడానికి అర్హులు కారు అని కోర్టు అయితే తీర్పు ఇచ్చి ఉంది. డిస్టెన్స్ ద్వారా డిగ్రీ పూర్తి చేసిన వారికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కొన్ని కేసుల్లో వారి అభ్యర్థనను కొట్టివేసింది. ఒక అభ్యర్థి ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు ఆధారంగా డిస్టెన్స్ విద్యార్థులకు ప్రవేశం కల్పించాలా వద్దా అనేది సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ మరియు డిగ్రీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. 5 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్సులో ప్రవేశం పొందాలనుకునేవారు 10th మరియు ఇంటర్మీడియట్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 45% మార్కులు, ఓబీసీ అభ్యర్థులు 42% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వాళ్ళు కూడా 5 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ నిర్వహించే నాటికి ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే 120 మార్కులుగా ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది. జనరల్ ఓబీసీ అభ్యర్థులు 120 మార్కులకు గాను 42 మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే లేవు. 42 కంటే తక్కువ మార్కులు వచ్చినా వారికి కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినంత మాత్రాన తప్పకుండా ప్రవేశం లభిస్తుందని చెప్పలేము. మీకు వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలో ఉన్న సీట్లను బట్టి రిజర్వేషన్ అనుసరించి కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. కౌన్సిలింగ్ జరిగాక కాలేజ్ అలాట్మెంట్ మీరు నెట్లో చూసుకోవాల్సి ఉంటుంది, లేదా ఫోన్కైనా మెసేజ్ అయితే వస్తుంది.
ఈ కోర్సులో ప్రవేశం పొందడానికి ఎటువంటి వయోపరిమితి అయితే లేదు. మీరు ఏ వయసు వారైనా అప్లై చేసుకోవచ్చు, మరి ఈ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ అయితే అప్లై చేయకూడదు. ఒక అభ్యర్థి కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ పెట్టినట్లయితే అన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తారు. సెట్ పీజీ కోర్సులో ప్రవేశం పొందడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు తెలియజేస్తాను. 3 లేదా 5 సంవత్సరాల ఎల్ఎల్బి లేదా బిఎల్ పూర్తి చేసి ఉండాలి, లేదా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేవారు కూడా అప్లై చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ నిర్వహించే నాటికి ఎల్ఎల్బి లేదా బిఎల్ పాస్ అయి ఉండాలి. పీజీ సెట్ ఎగ్జామ్ కూడా 120 మార్కులకు ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే 30 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 30 కంటే తక్కువ మార్కులు వచ్చినా ప్రవేశం పొందవచ్చు. పీజీ కోర్సుకు సంబంధించి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను అయితే కేటాయించడం జరుగుతుంది. లా కోర్సులో ప్రవేశం పొందడానికి డిగ్రీ లేదా ఇంటర్లో ఉండవలసిన కనీస మార్కుల శాతం మీరు స్క్రీన్పై చూడవచ్చు. జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే 45% మార్కులు సాధించి ఉండాలి. ఓబీసీ అభ్యర్థులైతే 42% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 40% మార్కులు సాధించి ఉండాలి. అలాగే 5 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సులకు కూడా ఇదే మాదిరి మార్కులు అయితే మీరు సాధించి ఉండాలి. అదేవిధంగా పీజీ కోర్సులో ప్రవేశానికి సంబంధించి అయితే ఎటువంటి మార్కుల పర్సంటేజ్ అయితే అవసరం లేదు. మీరు కేవలం ఎల్ఎల్బి లేదా బిఎల్ అయితే పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఫీజు వివరాలు ఎలా ఉన్నాయి? యూజీ కోర్సులకు సంబంధించి జనరల్ బీసీ అభ్యర్థులు ₹900 చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులు ₹600 చెల్లించాల్సి ఉంటుంది. పీజీ కోర్సులో ప్రవేశం పొందడానికి జనరల్ బీసీ అభ్యర్థులు ₹1100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులు ₹900 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుము లేకుండా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 1 ఏప్రిల్ చివరి తేదీగా నిర్ణయించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన పరీక్షా తేదీలను నోటిఫికేషన్లోనే ప్రకటించడం జరిగింది. 3 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్సుకు సంబంధించి పరీక్షా తేదీ మే 18వ తేదీ ఉదయం మరియు మధ్యాహ్నం నిర్వహిస్తారు. అదేవిధంగా 5 ఏళ్ల లా కోర్సుకు సంబంధించిన పరీక్షా తేదీ మే 18 సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. పీజీ పరీక్షకు సంబంధించి మే 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్లను అయితే నోటిఫికేషన్లోనే ప్రకటించారు. అవి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, సంగారెడ్డి ఇవైతే పరీక్షా కేంద్రాలుగా అయితే ప్రకటించారు.